పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం చెట్లు నరకడం మొదలుపెట్టాక అక్కడి నుండి జింకలు నెమళ్లు ఏడుస్తూ పరిగెడుతున్న వీడియోలు ఫోటోలను ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఈ ఫోటోలు వీడియోలను పోస్ట్ చేసిన వేలాది మంది వాటిని డిలీట్ చేసేస్తున్నారు. ప్రకృతి పర్యావరణ విధ్వంసం పేరుతో ఏఐ ద్వారా నకిలీ ఫోటోలు వీడియోలను కొందరు సృష్టిస్తే వాటిని నిజమని నమ్మే పలువురు ప్రముఖులతో పాటు వేలాది మంది కార్యకర్తలు, చిన్న పెద్ద నాయకులు, పర్యావరణ ప్రేమికులు వాటిని వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీని తాకింది. అక్కడ కూడా వీటిని రీట్వీట్ చేయడంతో ఫేక్ ఫోటోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేశాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఫేక్ ఫోటోలు, వీడియోలను సృష్టించిన వారితో పాటు వాటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు కమిషనరేట్లతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు జిల్లాల్లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఫేక్ వీడియోలను ఎవరు తయారు చేశారన్న విషయంలో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ఖచ్చితమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న మన్నే క్రిషాంక్, కొనితం దిలీప్ తదితరులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. మరోవైపు ఇలాంటి పోస్టులు పెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే తాము పెట్టిన పోస్టులని డిలీట్ చేశారు. వీరిద్దరూ పోస్టులు డిలీట్ చేసిన తర్వాత వేలాది సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫేక్ పోస్టులు డిలీట్ అవుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి సమాచారం అందించారు. అయితే పోస్టులు డిలీట్ చేసినా కొందరిపై కేసులు మాత్రం తప్పవని పోలీస్ అధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారు. వేల కేసులు నమోదు చేయడం తమ లక్ష్యం కాదని, కేసులు పెడతామనే హెచ్చరిక ప్రజల్లోకి వెళితే మరోసారి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసే ముందు ఆలోచిస్తారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.